న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రైతు బీమా రద్దు కాబోతోందా? రైతులకి ఎవరైతే ప్రమాదకర స్థితిలో పనులు చేస్తున్నా ప్రమాదవశాత్తు మరణించినా వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలని ఇచ్చేటువంటి ఆ బీమా తెలంగాణ రాష్ట్రంలో ఇకపై కనిపించదా? ఆ దిశగానే ప్రయత్నాలు కనబడుతున్నాయా? ఎస్, ఇవి చెప్తున్నారు. ఈ మాటలను చెప్తున్న హరీష్ రావు ట్వీట్ చేశారు. 3 నెలలుగా ఎల్ఐసికి ప్రీమియం చెల్లించలేదు సర్కార్ అంటూ కూడా హరీష్ రావు ట్వీట్ చేశారు. దురదృష్టవశాత్తు రైతులు మరణిస్తే రైతు బీమా కింద ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇప్పటివరకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందని, ఇప్పటివరకు వివిధ కారణాలతో 100 మంది రైతులకు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మరణిస్తే రైతు బీమా పథకం పైన రేవంత్ సర్కార్కు హరీష్ రావు సవాల్ విసిరారు. సో ఇప్పటివరకు వివిధ కారణాలతో 100 మంది రైతులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకే రైతు బంధు ఎగ్గొట్టారంటూ హరీష్ రావు విమర్శలు కూడా చేశారు. ఒకసారి ట్వీట్ చూద్దాం. హరీష్ రావు ఏం ట్వీట్ చేశారు? అసలు రాష్ట్రంలో రైతు బీమా పథకం కొనసాగుతుందా లేదా అటకెక్కిందా అనే రకంగా ఆయన ట్వీట్ చేసుకొచ్చారు. ప్రస్తుతం హరీష్ రావు ట్వీట్ అటు రాష్ట్ర ప్రభుత్వం పైన అనేక రకాల విమర్శలు గుప్పించి చేశారు. ఆయన ప్రస్తుతం ప్రజల్లో కూడా ఆలోచింపజేసే విధంగా ఈ ట్వీట్ కనబడుతోంది. ఏ కారణంతో అయినా రైతు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి రైతు బీమా పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేయడం దుర్మార్గం. ఫిబ్రవరి నెలలోనే చెల్లించాల్సినటువంటి 775 కోట్ల ప్రీమియం 3 నెలలుగా ప్రభుత్వం చెల్లించకపోవడం శోచనీయం. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రైతు కుటుంబాలకు శాపంగా మారుతున్నది. అసలు రాష్ట్రంలో రైతు బీమా పథకం కొనసాగుతున్నదా లేదా అటకెక్కించారా అనే అనుమానం కూడా కలుగుతుందంటూ ఆయన ట్వీట్ చేశారు. సుమారుగా ఈ రకమైన ఉద్దేశంతోనే పూర్తి ట్వీట్ కనబడుతోంది. పాలన గాలికి వదిలేసి గాలి మోటార్లో చక్కర్లు కొట్టే ముఖ్యమంత్రి మంత్రులకు రైతుల కుటుంబాల కన్నీళ్లు కనిపించడం లేదా అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. రైతుల కుటుంబాలకు ప్రభుత్వమే 5 లక్షల రూపాయలు చెల్లించి ఎల్ఐసికి పెండింగ్లో ఉన్న ప్రీమియం తక్షణం కట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. సో నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం రైతులో గోస పట్టించుకోవడం లేదా అనే రకంగా ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ కూడా కొంత ఆలోచింపజేసే విధంగా ఉంది. రైతు బంధు పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేదంటూ కూడా ట్వీట్లో మెన్షన్ చేశారు ఆయన. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఏంటి హరీష్ రావు ట్వీట్ ఎలా చూడాలి? ముఖ్యంగా రైతు బంధు పథకాన్ని అటకెక్కించారు, మళ్ళీ రైతు బీమాను కూడా పూర్తిగా లేకుండా చేస్తున్నారు, రద్దు చేసే విధంగానే మీ ఆలోచనలు కనబడుతున్నాయంటూ ప్రభుత్వాన్ని సూటిగా క్వశ్చన్ చేశారు. ఈ ట్వీట్ ద్వారా రైతుల్ని కూడా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఏంటి రాష్ట్ర ప్రభుత్వం రైతంటే మేమంటే రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెప్పేటువంటి ఈ ప్రభుత్వం ఎందుకు ఇంతలా పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది అనుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ ట్వీట్కి ఎలా సమాధానం చెప్తుంది? ఎగ్జాక్ట్లీ, గత ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి పథకంగా రాష్ట్రంలో అప్పుడు బీఆర్ఎస్ దీన్ని తీసుకొచ్చింది. రైతు బంధు పేరిటనేమో పెట్టుబడి సహాయం, ఒకవేళ రైతు మరణిస్తేనేమో ఏ కారణం చేతైనా రైతు బీమా కింద 5 లక్షల రూపాయల సహాయం. సో దీంట్లో చాలా స్పష్టంగా చెప్పేది అంటే దీంట్లో ₹1 కూడా రైతు కట్టేది లేదు. రైతు బీమా కింద అప్లై చేసుకోవాలి అంత మాత్రమే. తర్వాత అప్లై చేసుకున్న సందర్భంలో ఏదో ఒక కారణంతో రైతు చనిపోతే ఇంటికి 10 దినాలు, జనరల్ గా దశ దిన కర్మ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి తర్వాత రైతు చనిపోయిన తర్వాత, కానీ దశ దిన కర్మ కంటే ముందుగానే అంటే 7 నుంచి 8వ రోజే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి చేరేలా గత ప్రభుత్వం దీన్ని ఇంప్లిమెంట్ చేసింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఇంప్లిమెంట్ జరగట్లేదు అనేటువంటి దానిపైనే హరీష్ రావు ట్వీట్ చేశారు. చాలా స్పష్టంగా అసలు రైతు భరోసా కింద ఈ రైతు బీమా పథకం ఉందా, ఎత్తివేసిందా ప్రభుత్వం, దీన్ని నిర్వీర్యం చేశారా, దీనిపైన క్లారిటీ ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ట్వీట్ చేస్తూ హరీష్ రావు చాలా స్పష్టంగా దీంట్లో చెప్పారు. మెన్షన్ చేస్తూ ఫిబ్రవరి నెలలో ఇవ్వాల్సినటువంటి 775 కోట్ల ప్రీమియం 3 నెలల నుంచి ప్రభుత్వం చెల్లించట్లేదు అనేటువంటిది. అంటే ఫిబ్రవరిది చెల్లించట్లేదు అంటే ఫిబ్రవరి తర్వాత మార్చు, ఏప్రిల్, ఇప్పుడు మే, అంటే దాదాపు 3 నెలల నుంచి దీనికి సంబంధించినటువంటిది ఆగిపోయింది ఈ స్కీమ్ అనేటువంటిది చాలా స్పష్టం చెప్తా ఉన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితోటి రైతు బీమా పథకం ఆగిపోవడంతో ఆర్థిక సహాయం కోసం చనిపోయినటువంటి రైతులు చూస్తా ఉన్నారు అనేటువంటిది మెన్షన్ చేస్తారు. వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టారు, అప్పుడేమో యాసంగి పైసలు ఎప్పుడు ఇస్తారని మేము అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు 31లోగా ఇస్తామన్నారు, కానీ ఇంతవరకు చెల్లించలేదు అంటూ మెన్షన్ చేశారు. ఇక రుణమాఫీ అంశంతో పాటు ఇప్పుడు రైతు బీమాకి సంబంధించి కనీసం ఏదో ఒక కారణంతో, అనారోగ్య కారణంతో చనిపోయినా, ఇంకా ఇతరత్ర కారణాలతో చనిపోయినా కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు వచ్చేది, దాన్ని కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉంది వివిధ కారణాలతో అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు ట్వీట్ ద్వారా. మొత్తానికి
రైతు కుటుంబాలకు ప్రభుత్వమే 5 లక్షలు చెల్లించి ఎల్ఐసికి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రీమియం కూడా కట్టాలి అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఒక రైతు 1 రూపాయి కూడా చెల్లించే లేదు, రైతు తరఫున ప్రభుత్వమే చెల్లించాలి ఈ ప్రీమియం. కాబట్టి వెంటనే దాన్ని ఈ గాడిలో పెట్టాలి, పాలనను గాలి కొదిలేసి కాకుండా అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఆయన మెన్షన్ చేశారు. గాలి మోటార్లో కాదు, వెంటనే రైతుల కన్నీళ్లను తుడిచే ప్రయత్నం చేయాలనేటువంటి డిమాండ్ తెరపైకి తెస్తూ ఆయన ట్వీట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. నిజంగానే ఇవన్నీ చూస్తుంటే రైతులకు కూడా కొంత ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఇంకా పూర్తి స్థాయిలో అటు యాసంగికి రావాల్సినటువంటి రైతు బంధు పథకం రాలేదన్నటువంటి ఒక ఆవేదన ప్రజల్లో కనబడుతోంది. రైతు రుణమాఫీ అనేది మా బ్రాండ్ మార్క్, మేము చేసినటువంటి అతిపెద్ద కీలకమైనటువంటి పథకం, మేము మాట నిలబెట్టుకున్నామని చెప్పేటువంటి ప్రభుత్వం యొక్క మాటను కూడా ప్రస్తుతం ప్రజలు అంత మేర యాక్సెప్ట్ చేయడం లేదు, అంత మేర అంగీకరించడం లేదు. చాలా చోట్ల ఇంకా రైతు రుణమాఫీ కావాల్సి కూడా ఉంది. ఇక రైతు బీమా విషయంలో కూడా ఇప్పుడు హరీష్ రావు చెప్పేటువంటి ఈ మాటలు చూస్తూ నిజంగా దీన్ని కూడా అటకెక్కించే విధంగా కనబడుతోంది. సో ప్రజెంట్ అసలు ప్రభుత్వానికి రైతులంటే ఎటువంటి నిజంగానే అంటే ఇక్కడ మనం లెవెల్ ప్రకారంగా చూస్తే ఎటువంటి ప్రియారిటీ ఉంది, రైతులకు ఎటువంటి ప్రియారిటీ ఇస్తున్నారని మాత్రం చాలా క్లియర్గా తేటతెల్లంగా అర్థమవుతోంది. క్షేత్రస్థాయిలో రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సమాధానం చెప్పాలనుకుంటోంది? అంటే ఎగ్జాక్ట్లీ ఒక 3 రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్ర భారతిలో మాట్లాడారు. ఎస్ఎస్సి ఫలితాల సంబంధించినటువంటి ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ స్టేట్మెంట్ చేశారు. దాంట్లో చాలా స్పష్టంగా చెబుతూ ఏ పథకాన్ని మేము ఆపాము గత ప్రభుత్వానికి సంబంధించింది కేసీఆర్ చెప్పాలి అంటూ స్టేట్మెంట్ చేశారు. అటు కేటీఆర్ ని హరీష్ రావును కూడా ఆయన తులనాడారు అదే సభలో. కానీ ఈ రైతు సంబంధించినటువంటి బీమా పథకం ఆగిపోయింది 3 నెలల నుంచి అనేటువంటిది హరీష్ రావు గుర్తు చేసే ప్రయత్నం చేశారు. దీని తర్వాత రైతు బంధుకు సంబంధించి రైతు బంధు కూడా మార్చి 31 ఒకరు ఇస్తామన్నారు, ఇవ్వలేదు అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నారు. గతంలో కేసీఆర్ కిట్ అన్నారు, ఇచ్చాము, సరే పేరు మార్చాలనుకుంటే పేరు మార్చొచ్చు కానీ అదే పథకాన్ని కొనసాగించవచ్చు కానీ కొనసాగించట్లేదు, అలా అనేక పథకాలను అంటూ గుర్తు చేసే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి ముఖ్యమంత్రి మాట్లాడిన 2 రోజుల తర్వాతనే హరీష్ రావు ట్వీట్ చేస్తూ ఈ రైతు బీమా స్కీమ్ అమలు కావట్లేదు, పెండింగ్ లో ఉంది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అనేటువంటిది తెలియజెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగానే రైతుల విషయంలో కాస్త మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది. రైతు బంధుకు సంబంధించి మొదట్లో దాన్ని ఇవ్వకపోవడం, యథావిధిగా గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా ఇవ్వడం, 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు 12,000 ఇస్తుండడం, రైతు రుణమాఫీకి సంబంధించి రుణాలను కేవలం కొన్ని రోజుల్లోనే చేస్తామని చెప్పి 100 రోజుల్లోనే దాన్ని ప్రొలాంగ్ చేయడము, తర్వాత కొద్దిమందికి కాకపోవడం, 2 లక్షల రూపాయల పైన రుణాలు తీసుకున్న వారికి కూడా మేము రుణమాఫీ చేస్తామని చెప్పడము, పైన అమౌంట్ కట్టుకోమని చెప్పారు 2 లక్షల పైన ఉన్నటువంటిది, అది కట్టిన రైతులకు ఇంకా రుణమాఫీ కాకపోవడం, తర్వాత ఇంకా కొన్ని టెక్నికల్ అంశాల ఆధారంగా కుటుంబ సభ్యుల్లో కొద్ది మందికి మాత్రమే రుణమాఫీ అవ్వడము, ఒక కుటుంబంలో తండ్రికి ఉంటే కొడుకు కాకపోవడము, కొడుకుంటే తండ్రికి కాకపోవడం, సో కుటుంబంలో ఎవరో ఒకరికే కావడం. సో ఇది క్షేత్రస్థాయిలో ఇబ్బంది ఉంది, రైతుల విషయంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నటువంటి చర్చ ఉంది. ఈ నేపథ్యంలో మరొకసారి మాజీ మంత్రి హరీష్ రావు తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు ట్వీట్ రూపంలో ఈ రైతు బీమా అంశాన్ని. దాదాపు 100 మంది రైతులు చనిపోయారు వివిధ కారణాలతో, అనారోగ్య తర్వాత వివిధ కారణాలతో. ఈ 3 నెలల్లో వారిని ఆదుకోవాలి, వారి కుటుంబాలు అనేటువంటి డిమాండ్ ని హరీష్ రావు తెరపైకి తెస్తా ఉన్నారు. రైట్ మధు, సో మొత్తం మీద రైతు బీమా పథకాన్ని మళ్ళీ అటకెక్కించే ఆలోచనలో ఉందని చెప్పి అటు హరీష్ రావు ట్వీట్ చేశారు. రైతులంటే అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఏమాత్రం కూడా గౌరవం లేదు, వారంటే కనీసం ఒక దృష్టి కూడా లేదు. రైతులంటే చిన్న చూపు చూస్తోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుమారుగా 100 మంది రైతులు మరణించారని చెప్పి హరీష్ రావు ట్వీట్ చేశారు. సో మీరేమనుకుంటారు, నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల్ని చిన్న చూపు చూస్తోందా? రైతులని కావాలనే కొంత పక్కన పెట్టేసిందా? రైతులంటే ఈ ప్రభుత్వాలకి నిజంగా చిత్తశుద్ధి లేదా? రైతులని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందా? సో మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతిగా ఉందా, రైతుల పక్షాన వ్యతిరేకంగా ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Gokulam Signature